ఎవరీవన్ ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లో శ్రమను తగ్గించుకొని మన పనులను సులువుగా చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి టిప్స్ అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదా. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా ఇంట్లో బల్లులు బొద్దింకలు అనేవి అయిపోయి ఎంతగా మనం క్లీన్ చేసినా అవి పోవు. సో సింపుల్ గా ఈ చిన్న ట్రిక్ ని ట్రై చేయండి. మళ్ళీ జన్మలో ఇంకొక బల్లు గాని బొద్దింక గాని ఇంట్లోకి రావు. సో దానికోసం మనకి నాప్థలిన్ బాల్స్ వీటిని కలరా ఉండాలని కూడా అంటూ ఇవి మనకి ప్రతి సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతూ ఉంటాయి. దీన్ని ఒకటి తీసేసుకొని ఇలా పేపర్ లో గానీ ఒక కవర్ లో గానీ పెట్టుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకొని ఇలా కొన్ని ఒక గ్లాసుడు వాటర్ లోనే దీన్ని మిక్స్ చేసుకోండి. సో దీన్ని డైరెక్ట్ గా మనం వేసామనుకోండి. సో మనకి ఏంటంటే ఇది స్ప్రే చేసుకోవడానికి అవ్వదు కాబట్టి నేనైతే ఈ విధంగా వాటర్ లో ముందైతే మిక్స్ చేస్తున్నాను. ఎక్కడైతే ఈ నాప్థలిన్ వాసన అనేది ఉంటుందో ఇంట్లోకి బల్లులు బొద్దింకలు అనేవి కూడా రావండి. అలాగే మనకి నాప్థలిన్ బాల్స్ వల్ల ఇంట్లోకి ఎలుకలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. అంత మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఈ వాసన అనేవి మిగతా వాటికి సెట్ అవ్వదన్నమాట. అంటే బల్లులకి గట్టను ఇలా ఒక అర గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేసేసి ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకున్నాం కదా. ఇందులోన ఒక అర కప్పు వరకు కూడాను డెటాల్ అయితే యాడ్ చేసుకోండి. డెటాల్ స్మెల్ కి కూడాను మనకి మన ఇంటి ఇరుపంచెలో కూడాను ఎటువంటి బొద్దింకలు కానీ బల్లులు కానీ తిరగకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకోండి. మీరు ఇలా నెల రోజులకు తగ్గట్టు కూడా తయారు చేసుకోవచ్చండి. అస్సలు మనకి ఇది పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదు. మీరు ఎన్నో రకాలుగా ట్రై చేసి విసిగిపోయి ఉంటారు కానీ సింపుల్గా ఇలా ట్రై చేయండి. ప్రతిరోజు కాకపోయినా రోజు తప్పించి రోజు గోడల దగ్గర కిటికీల దగ్గర విండోస్ దగ్గర ఇలా మనకి కిచెన్ గొట్టుల దగ్గర గట్టును ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా బల్లులు బొద్దింకలు అనేవి. అలాగే కిచెన్ గట్లు వారంట కూడా స్ప్రే చేయడం వల్ల ఇంట్లోకి ఒక్క బల్లి బొద్దింక కూడా కనబడదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ బల్లులతో ఇబ్బంది పడుతున్నారో సింపుల్గా ఇలా స్ప్రే చేయండి. మీకే రిజల్ట్ తెలుస్తుంది. అండ్ అలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనం ప్రతిరోజు కూడా ఇంట్లోన మిక్సీ జార్స్ అనేవి వాడేటప్పుడు మిక్సీ జార్స్ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదండి. దీనివల్ల మనం ఏవైనా మిక్స్ చేసేటప్పుడు ముక్కలుగా ఉండిపోవడం లేదంటే ఒక్కొక్కసారి సరిగ్గా నలగవకూడను. అలాగే మనం ఒక్కొక్కసారి మసాలా లాంటివి గట్ట క్లీన్ చేసేటప్పుడు కిందన బ్లేడ్ అడుగున కూడాను మనకి ఫుడ్ ఐటమ్ ఎంత క్లీన్ చేసినా కూడాను అస్సలు వదలవు. కంపు అనేది వచ్చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కూడాను. ఇలా ఇవన్నీ పోయి బ్లేడ్ అనేవి షార్ప్ గా తయారవ్వాలనుకున్నట్లయితే మనకు గుడ్లు అనేవి చేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కానీ ఈ గుడ్డు పెంకులు అనేవి చాలా చాలా హార్డ్ గా ఉంటాయి కాబట్టి వీటిని క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. నేను ఒక 4-5 గుడ్డు తొక్కలు ఇందులో వేసి నార్మల్ గా అప్పుడప్పుడు కూడాను నెల రోజులకు ఒకసారి ఇలా మిక్స్ చేస్తూ ఉంటానండి. దీనివల్ల మిక్సీ జార్లు అనేవి ప్రాపర్ గా రిపేర్ రాకుండా పనిచేస్తాయండి. అలాగే బ్లేడ్ అనేవి చాలా చాలా పదును పెరుగుతాయి. అలాగే బ్యాడ్ స్మెల్ అనేది కూడా రిమూవ్ అయిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక మూడో టిప్ అయితే తెలుసుకుందాము. ఇంట్లో ఖచ్చితంగా పాతవైపోయినా లేదంటే మనం వాడలేని బట్టలు ఉంటే పక్కన పడేయడం లేదంటే మసిగుడ్లు లాంటివి గట్ట వాడేయడం లాంటివి చేస్తూ ఉంటామండి. ఇలా మనకి పనికిరావని పడేసే ఓల్డ్ క్లాత్స్ కూడాను మనం చక్కగా యూజ్ చేసుకుని వాడుకోవచ్చు అనమాట. సో దానికోసం నా దగ్గర ఒక షర్ట్ అయితే ఉందండి. ఇది అసలు ఇంట్లో వాడటం లేదనమాట. అలాగే కిందన కొంచెం చిరిగినట్టు అయ్యిందనమాట. అలాంటప్పుడు సింపుల్ గా మనం పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందైతే షర్ట్ ని ఈ విధంగా పూర్తిగా ఓపెన్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా షర్ట్ ఈ అండ్రం నుంచి ఆ అండ్రం వరకు అంటే ఈ శంఖ భాగం నుంచి ఆ శంఖ భాగం వరకు కూడా కట్ చేసేసుకున్న తర్వాత కింద భాగంలో మనకి యూ షేప్ లో అయితే షర్ట్ అనేది ఉంటుంది కదా. ఆ యూ షేప్ వరకు కూడాను మనం చక్కగా కట్ చేసేసుకుంటే మనకి ఒక మంచి షేప్ అనేది వచ్చేస్తుందండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ఇటువంటి మంచి మంచి ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మనం కట్ చేసిన షర్ట్ ని ఈ విధంగా రిటర్న్ చేసేసుకుని అంటే రివర్స్ చేసేసుకొని మనం ఏ భాగంలో అయితే కట్ చేసామో రెండు వైపులా కూడా కరెక్ట్ గా చూసుకుంటూ చేతి కుట్టేనే వేసేసుకోవచ్చండి. లేదు అనుకున్నట్లయితే మీ దగ్గర మిషన్ ఉందనుకోండి మిషన్ తో అయినా కుట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఎప్పుడు కూడా మిషన్ తోటే కుట్టు అనేది వేసుకుంటానండి. ఇంట్లో మిషన్ అయితే ఉంది. సో ఈ విధంగా మళ్ళీ కూడా బటన్స్ అనేవి ఓపెన్ చేసేసుకొని ఇలా రిటర్న్ చేసేసుకున్న తర్వాత బటన్స్ ఓపెన్ చేస్తే మనకి ఇలా మిడిల్ లోనే ఓపెన్ అవుతుందండి. దీన్ని మనము పిల్లో కవర్ కింద అయితే చాలా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం ఒక్కొక్కసారి కూడాను పిల్లో కవర్స్ లేనప్పుడు కూడాను ఇలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి. పైన వేసుకున్నాం అనుకోండి అసలు మనము షార్ట్ తో కుట్టినట్టు ఉండదు. చాలా డిఫరెంట్ గా కూడా ఉంటుందన్నమాట. ఇలా పిల్లో కవర్ ని ఫోల్డింగ్ చేసుకుని చక్కగా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బటన్స్ అనేవి ఉంటాయి కదండి. బటన్స్ ని కూడా ఇలా లాగేసాం అనుకోండి ఎంచక్క మనకి పిల్లో కవర్స్ అనేవి మనకి పనికిరావు అనే బట్టలతోటి ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా షర్ట్ లోపల మీకు కావాలి తలగడ లేనట్లయితే షర్ట్ లోపల ఏమైనా ఓల్డ్ క్లాత్స్ ఉన్నా కూడా మనకి పిల్లో అనేది రెడీ అయిపోతుందండి.
చూసారు కదా పిల్లు అనేది ఎంత నీట్‌గా ఉందో. మనకి షర్ట్‌లు అనేవి పాడైపోయినా కూడా వాటి కలర్స్ అనేవి డ్యామేజ్ అవ్వవు కాబట్టి, ఇలా మనం చక్కగా తలగడ, పిల్లో కవర్ కింద అయితే వాడుకోవచ్చనమాట. చూడడానికి కూడా చాలా బావుంటుందండి. ఇంట్లోన ఇటువంటి ఓల్డ్ షర్ట్‌లు గనక ఏవైనా ఉన్నాయనుకోండి, ఇలా పిల్లో కవర్స్‌గా లాగైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. తర్వాత తీసుకొని వాష్ చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. యూజ్ అవుతుందంట ట్రై చేయండి. ఇంకా నాలుగవ టిప్పునైతే తెలుసుకుందాం. ఇంట్లో ప్రతి ఒక్కరము ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే, మనం స్నానం చేసేసిన తర్వాత సోప్ బాక్స్‌లో సోప్ పెట్టేసేటప్పుడు ఖచ్చితంగా సోప్ అనేది కరిగిపోతుంది కదండీ! అలాగే ఒక్కొక్కసారి సోప్ అనేది ఇలా కరిగిపోవడం వల్ల మనకేంటంటే ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సబ్బు కూడా చాలా త్వరగా అరిగిపోతుంది. ఇలా సబ్బు అనేది అరిగిపోకుండా, త్వరగా కరిగిపోకుండా ఉండాలంటే సింపుల్‌గా చిన్న ట్రిక్‌నైతే ట్రై చేయండి. ఏమీ లేదండి. మన ఇంట్లోని వాడే సోప్ బాక్స్ అన్నిటికి కూడాను ఇటువంటి ఒక ప్లాస్టిక్ రబ్బర్స్ అనేవి రెండిటిని తీసుకొని, రెండు వైపులా కూడాను కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని ఇలా పెట్టేసుకున్నామనుకోండి, చాలా బావుంటుందనమాట. ఆ తరువాత మనం స్నానం చేసేసిన తర్వాత సోప్‌ని ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనం స్నానం చేసేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడాను కిందకి వెళ్ళిపోయి సోప్ అనేది త్వరగా కరిగిపోవడం, లేదంటే అరిగిపోవడం లాంటిది ఏమీ ఉండదండి. సోప్ బాక్స్ అనేది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. దీనివల్ల మనకి సబ్బు అరుగుదల అనేది కూడా తగ్గిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నార్మల్‌గా మనం ఏదైనా రాయడం కోసం పెన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా చదువుకునేటప్పుడు రాయడానికి ఉపయోగించే పెన్‌లనేవి ఖచ్చితంగా మనకి ఇంక్ అనేది అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం. ఎందుకు పనికిరావని. బట్ ఇలా మనకి పనికిరావని పడేసే వస్తువులతోటి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. బట్ ఈ వీడియోలో నేను ఒక్క ఐడియాని షేర్ చేస్తున్నాను. సో, నా దగ్గర అయిపోయిన ఒక పెన్ ఉంటే దానికి డబుల్ సైడ్ టేప్‌ని తీసుకొని మిడిల్‌లోనైతే కట్ చేశానండి. మనకి పెన్ అనేది ఒక హ్యాంగర్ లాగా అయితే పనిచేస్తుందనమాట. దీన్ని తీసుకొని వెళ్లి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అయిపోయిన పెన్నులనేవి పడేయకుండా ఇలా ఇంట్లోనే అక్కడక్కడ కూడాను మనం ఇలా ఫిక్స్ చేసుకున్నామనుకోండి హ్యాంగర్స్ లాగా అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. సో, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి కీ చైన్స్ గాని, లేదంటే బీరువా తాళాలు గానియండి, స్కూటీ తాళాలు గాని, లేదంటే మనం మెడలో వేసుకున్న ఐడీ కార్డులు గానియండి, టైలు గాని, లేదంటే నల్ల పూసలు మనం ఆడవారము అక్కడక్కడ పడేస్తూ ఉంటాం కదా! మెడలోనే తీసి వీటన్నిటిని కూడా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఖచ్చితంగా ఈ ట్రిప్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందామండి. ఇది చిన్న చిట్కా అయినా కూడా మనకి ఇంట్లోనే చాలా చాలా శ్రమనైతే తగ్గిస్తుందండి. ఒక్కోసారి మనము ఏదైనా ఆయిల్ గాని, జ్యూస్ గాని స్ట్రెయిన్ చేయాలనుకునేటప్పుడు ఈ స్ట్రెయిన్ అనేది ఇలా వెడల్పుగా ఉండే బౌల్స్‌లోని ఏదైతే పెట్టామనుకోండి జారిపోయి పడిపోతుంది కదా! ఒకవేళ ఆయిల్ లాంటివి గట్టనుకోండి మళ్ళీ మనకి ఎక్స్‌ట్రా పనయిపోతుంది. ఇలా ఎప్పుడైనా కూడాను టీ స్ట్రెయినర్ లాంటివి గట్టనో, లేదంటే జ్యూసర్ లాంటివి గట్టనో మనకు పడిపోకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ అనేది తీసుకొని ఈ విధంగా మనం తీసుకునే స్ట్రెయినర్‌కి పై వైపు హోల్ అనేది ఉంటుంది కదా! దానికి ఇలా ఫిక్స్ చేసేసామనుకోండి, మనము ఏవైనా కూడాను ఒకదాని నుంచి ఒకటికి లిక్విడ్స్ లాంటివి, ఆయిల్ లాంటివి గట్టను ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ఇది కదిలిపోకుండా చక్కగా మనం ఏదైతే పొయ్యాలనుకుంటామో వాటిని ఈజీగా పోసుకోవచ్చనమాట. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వల్ల మనకేంటంటే మన శ్రమ అనేది తగ్గిపోతుందండి. మన పనులు కూడా చాలా ఈజీగా అయిపోతాయి. ఖచ్చితంగా ఈసారి ఎప్పుడైనా అలా ట్రై చేయండి. ఇంకా ఏడవ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఇంట్లోను ఫేస్ చేసే ప్రాబ్లమ్ అండి ఇది. బాత్రూమ్‌ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా బాత్రూమ్ పోటీ అనేది చాలా మందికి యెల్లోయిష్‌గా అయిపోయి వాటర్ మార్కులు, సోప్ మార్కలతోటి అలాగే మనకి బాత్రూమ్ కూడా స్మెల్ అనేది వచ్చేసి బాత్రూమ్ కిందన కూడాను ఫంగల్స్ అనేవి ఫార్మ్ అయిపోయి చుట్టూ కూడా గోడల దగ్గర అంటే మనకి యెల్లోయిష్‌గా ఫార్మ్ అయిపోతుంది కదా! చాలా మంది హార్పిక్ యూజ్ చేస్తూ ఉంటారు గానీ, హార్పిక్ అనేది లేకుండా సింపుల్‌గా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనికోసం మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదండి. సో, ఇప్పుడు లిక్విడ్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో, దీనికోసం వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని ఇందులోన 1, 2 స్పూన్ల వరకు కూడాను సాల్ట్‌ని అయితే తీసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్‌ని తీసుకోండి. ఆ తర్వాత కొంచెం సర్ఫ్‌ని గాని, షాంపూని గాని ఏదైనా మీ ఇష్టం యాడ్ చేసేసుకొని కొంచెం అంటే కొంచెం ఒక గ్లాసుడు వాటర్ వరకు కూడా పోసేసుకోండి. ఈ లిక్విడ్ అనేది మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా చేస్తుంది. సాల్ట్ అనేది మనకు మరకలు పోగొట్టడానికి, అలాగే బేకింగ్ పౌడర్ అనేది మనకి ఏదైనా లోన జంగు లాంటిది స్ట్రక్ అయితే అది క్లీన్ చేయడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు గనక ఈ లిక్విడ్‌ని ఒకేసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటాము అనుకున్నట్లయితే పాడవకుండా ఉండాలంటే ఇందులో 1, 2 స్పూన్ల వరకు కూడా వెనిగర్‌ని అయితే వేసుకోండి. వెనిగర్ లేని వాళ్ళు నిమ్మరసాన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనిగర్ అనేది బాక్టీరియా ఫార్మ్ అవ్వకుండా చాలా బాగా చేస్తుందండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను కొంచెం డెటాల్‌ని కూడా యాడ్ చేసుకోండి. డెటాల్ వల్ల కూడాను మనకి ఏంటంటే ఈ బాక్టీరియా లాంటిది గట్టా ఫార్మ్ అవ్వదండి. డెటాల్ మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. పూర్తిగా మీ ఆప్షనల్. సో, ఈ విధంగా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకేసారి మనం వారం రోజులకు ఒక్కసారి కూడాను తయారు చేసుకొని పక్కన పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బాత్రూమ్‌ని చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా కొంతమంది
బాత్రూమ్ అంతా బాగుంటుంది కానీ బాత్రూమ్ పార్టీ అనేది విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి యెల్లోయిష్‌గా అయిపోయి ఫంగల్స్ అనేవి ఫార్మ్ అయిపోతుంటాయి కదండీ. అలాగే ముఖ్యంగా బాత్రూమ్ పార్టీ మీద వాటర్ మార్కులు, సోప్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఈ లిక్విడ్‌తో క్లీన్ చేసి చూడండి. బాత్రూమ్‌లో ఉన్న బాక్టీరియా గాని, బ్యాడ్ స్మెల్ గాని, యెల్లో మరకలు గాని, జంగు మరకలు గాని ఇవన్నీ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. హార్పిక్ అనేది మనం రెగ్యులర్‌గా వాడకూడదు. ఎందువల్లంటే హార్పిక్‌లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి అందరికీ సెట్ అవ్వదు. అలాగే కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి మనం నెల రోజులకు ఒక్కసారి మాత్రమే హార్పిక్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో, రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇలా ఇంట్లో తయారు చేసిన లిక్విడ్ అనేది సేఫ్ అండి. చిన్న పిల్లలు ఉన్నా కూడాను హార్పిక్ అనేది అంత మంచిది కాదు కాబట్టి సింపుల్‌గా ఇలా బాత్రూమ్ గోడలు, బాత్రూమ్ టైల్స్, బాత్రూమ్ పార్టీ ఇలా కిందన గచ్చులతో సహా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో, నేను ఇటువంటి బ్రషే వాడుతుంటాను. ఎక్కడెక్కడైతే ఈ ఫంగల్స్ అనేవి యెల్లోయిష్‌గా ఫార్మ్ అయిపోయాయో అక్కడంతా కూడాను ఇలా ఈజీగా క్లీన్ చేసుకున్నట్లయితే బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడు కూడా కొత్త దానిలాగా చాలా నీట్‌గా అయితే ఉంటుందండి. ఎటువంటి హార్పిక్‌ని యూజ్ చేయకుండా మన బాత్రూమ్‌ను గనక రోజు ఇలా క్లీన్ చేసుకోగలిగినట్లయితే బాత్రూమ్ నుంచి ఎటువంటి దుర్వాసన అనేది రాకుండా బాత్రూమ్ పార్టీ గాని, బాత్రూమ్ డోర్లు, గోడలు, టైల్స్ అన్నీ కూడా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటాయండి. ఇలా రోజు అవ్వదనుకున్నట్లయితే రోజు తప్పించి రోజైనా వారానికి ఒకసారైనా సింపుల్‌గా ఇలా క్లీన్ చేసి చూడండి. బాత్రూమ్‌ని మరి రుద్ది రుద్ది క్లీన్ చేయవలసిన అవసరం లేకుండా బాత్రూమ్ ఇప్పుడు కూడా సువాసన భరితంగా కొత్తగా మెరిసిపోవాల్సిందే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.